मेरी तरफ से सबको और आप सबसे मिलके मेरे को बहुत खुशी हुई। आज हर साल हमेशा यहाँ पे मिलते रहते और ये जो बनाए, ये जो मोटिव्स बनाए मेरे हस्बैंड बनाए सो है रणवीर सिन्हा। उन्होंने पूरा दिल जान सब कुछ इस स्तूप में डाल के रखे सो है पूरा, और इसके लिए बहुत मुश्किल उठाए सो है। ये बनाने के लिए तेलंगाना के एजिटेशन में लड़े करे, मार खाए, पूरे डंडे खाए, सबके साथ हर चीज में उन्होंने बर्दाश्त करके तेलंगाना आए तक का, और ये मेमोरियल बनाए तक का पूरा तकलीफ उठा के ये जब बना तब उनको सेटिस्फेक्शन हुआ कि भाई आज मैं ये कंप्लीट करूं मैं इसके लिए। और आप लोगों का सबका साथ है उनको हमेशा। और ये बनाने के लिए तो बहुत तकलीफ उठाए उन्होंने। जब तेलंगाना के लिए ये मेमोरियल सैंक्शन होने के बाद भी बनाने के लिए बनाने नहीं दे रहे थे वो लोग। हर टर्म सताते रहते थे। वो बनाने के लिए मटेरियल डालो, कुछ भी डालो, सब गायब होता था। मतलब ये बनना नहीं, किसी कीमत सताते, हर तरह से सताए सो है। उस पे से भी उन्होंने क्या करे, ये बने जब तक मैं कैसा भी कितना भी तकलीफ हो ये बना के रहती। और उनके साथ थे सो ये सब जने, शिव जी, ये भैया, पूरे जने थे उनके साथ, हमारे साथ।
हमारे आदमी के साथ पूरे थे, अच्छा बुरा जोर लड़ना करना किसी में भी अलग नहीं हुए। और ज्यादा शिवा भैया साथ में रहते थे, उनके पूरा हमेशा साथ में रहते थे वो। अभी इसलिए मेरे को अच्छा लग रहा, आप लोग मुझे इतना सम्मान कर रहे हैं, और आज वही देख रही मैं, कोई बदलाव नहीं हुआ। इसके लिए बहुत बहुत थैंक्स फॉर ऑल, థ్యాంక్ యూ। పీజే సూర్య అన్న గారు, మా అక్క గణేశ్వరరావు అన్న గారు, మా పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు బేగన్న గారు, మరి ఇక్కడ పాల్గొన్న తొలిదశ మహిళా నాయకురాళ్ళు, సోదరుమణులు, ఆ రోజు 1968-69 ఉద్యమంలో మేము ఒక స్టూడెంట్ గా పాల్గొనడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ గురించి ఎన్నో రకాల ఉద్యమాలు మొదలయ్యాయి. కానీ 2001 నుంచి 2013 వరకు నిరంతరం ఏ కార్యక్రమం ఇచ్చినా రాష్ట్ర నలుమూలల పైలే ఒక 100 సార్లు అరెస్ట్ అయ్యి 8 నుంచి 9 నెలలు జైలు పాలయ్యి మేమంతా కూడా ఆ తెలంగాణ సాధించుకోవడం జరిగింది అందరి దయ వల్ల. ఆనాటి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి 369 మంది ప్రాణత్యాగం చేశారే. వాళ్ళ ప్రాణత్యాగం మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం, దాంతో పాటుగా ఈ మధ్యలో 2018 నుంచి ఈ తెలంగాణ సాధించుకున్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ ఎట్లా, వాళ్ళు ప్రాణాలు అంతా వదిలిపెట్టి తెలంగాణ సాధించుకున్నారే. ఎవరైతే ప్రాణం లేని వాళ్ళు, తెలంగాణ గురించి పనిచేయని వాళ్ళు మన రాష్ట్రాన్ని వెళ్తున్నారే, వాళ్ళ గురించి, ఉద్యమకాళ్ళ గురించి మా మధ్యలో మనలాంటి ఒక మంచి వ్యక్తి, మంచి ఆలోచనతో మాకు సీమ సార్ రావడం జరిగింది. 2019 నుంచి నిరంతరం ఉద్యమకారులకి ఆనాడు ఏదైతే 1969 ఉద్యమంలో పాల్గొన్న అమరవీరులు వాళ్ళ కుటుంబాలతో పాటు ప్రత్యేకంగా ఈ మధ్యలో 2014 మనం సాధించుకున్న ఉద్యమకారులందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి గ్రామ స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశంలో మొత్తం ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఈ యొక్క ఉద్యమకారుల యొక్క వాళ్ళ భవిష్యత్తు ఏంటని చెప్పేసి అందరూ కూడా తెలియడం జరిగింది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. గతంలో తెలంగాణ ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలారు, కానీ ఏమి చేయలేదు. గతంలో ఈ రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాల వాళ్ళు దోచుకున్నారని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామే. ఇప్పుడు ఏమైపోయింది, తెచ్చుకున్న తెలంగాణని ఇక్కడ వాళ్ళే దోచుకుంటున్నారు. ఇప్పుడు దోచుకున్నారేమో, కానీ మాత్రం తెలంగాణ తెచ్చిన వాళ్ళకి, తెలంగాణ గురించి కష్టపడ్డ వాళ్ళకి ఈ రోజు వాళ్ళ వయసు 65, 70, 75 ఏళ్ళు అయిపోయాయి. గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారు తెలంగాణ రావడానికి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత విస్మరించేసి తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ వీళ్ళకు ఏ రకమైన వసతులు కల్పిస్తే వీళ్ళందరూ ఉద్యమకారులు అయిపోతే మా పేరు ఉండదని చెప్పి కొంతమంది స్వార్థపరులు ఉద్యమకాడికి ఏమి చేయలేదు. కనుక దయచేసి చెప్పేది ఒకటే, గతంలో పార్టీలు పోయాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో వచ్చేసి ఆ రోజు మా సీమా సార్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం వచ్చేసి అన్ని పార్టీలతో పాటు అతను కూడా వచ్చాడు. వచ్చి ఒకే మాట చెప్పాడు, అయ్యా మీరందరికి అవకాశం ఇచ్చారు, ఒకసారి నాకు కూడా ఇవ్వండి, తప్పనిసరిగా ఉద్యమకారులకు న్యాయం చేస్తానని చెప్పారు. భగవంతుని దయ వల్ల అతను ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మొదటి సంవత్సరం ఆర్థిక భారమను, రెండో సంవత్సరం కొత్త ప్రభుత్వం మనము ఓపిక పెట్టాం. రీసెంట్లీ 2 నెలల కింద కూడా రేవంత్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు అన్నగారితో, అయ్యా తప్పనిసరిగా ఈ అసెంబ్లీ సెషన్ లో మీ గురించి ఒక కార్యాచరణ ప్రకటిస్తారంటే ఆ రోజు మేము పాలాభిషేకం కూడా చేశాం. కానీ ఒక ప్రకటన రాలేదు. దయచేసి చెప్పేది ఒకటే, మనం ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు. అన్ని పార్టీలు నిజంగా ఒక తెల్ల బట్టలు వేసుకొని ఈ రాష్ట్రంలో ఎవడన్నా నాయకుడని చెప్పేవాడు ఉంటే వాళ్ళు ఉద్యమకాలకు న్యాయం చేయకపోతే మాత్రం ఎవరి ప్రజలు క్షమించారని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మీ అందరి దయ వల్ల తప్పనిసరిగా మీరు ఒక కార్యాచరణ తీసుకోండి. ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక్క నిమిషంలో నిద్రపోకుండా చేసే కార్యక్రమం మా దగ్గర ఉన్నాయి. కానీ మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మీరు మాకు హోంవర్క్ ఇవ్వండి. మా బేగ్ సాబ్ అయినా, మా పీజే సూర్య అయినా, గణేష్ గారు అయినా, ఇప్పుడున్న ప్రస్తుత నాయకులైనా వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ జీవితాలు త్యాగం చేశారా. మా బేగ్ సాబ్ చూడండి, మా గురువు గారు, పీజే సూర్య మా గురువు గారు, ఆ రోజు కొండ లక్ష్మణ్ బాబూజీ లాంటి వాళ్ళు, ఆ రోజు టిఎన్ సదాలక్ష్మి గారు, భద్ర విశాల్ పెట్టి గారు, వాళ్ళ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళ మేమంతా.
ఈరోజు మా వయసు 71 సంవత్సరాలు. ఏం చేయకండి, మేము చచ్చిపోతాం రేపు. మా ఫాదరు ఆ రోజు తెలంగాణ గురించి నైజాంతో పోరాడి స్వాతంత్ర సమ్ముడు. మేము ఈ తెలంగాణ కోసం పోరాడం. దయచేసి ఒకే ఒక విషయం, ఈ పెద్దలు ఇంత మంచి కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ సమయాభావం, మీరు ఇచ్చిన అవకాశానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఏ కార్యక్రమం చేపట్టిన ఉద్యమకాల గురించి అవసరం వస్తే ఆర్థికంగా కూడా నేను సహాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన మా అన్నలకు పెద్దలకు శతకోటి వందనాలు. మీరు ఆ రోజు 1969లో ఉద్యమం చేయబట్టి, తొలిదశ ఉద్యమం చేయబట్టి మళ్ళీ మనకు మలిదశ ఉద్యమం చేయడానికి మాకు అవకాశం దొరికింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము మరి తొలిదశ ఉద్యమము 1969 వాళ్ళను గుర్తించలేదు. ఇది చాలా అంటే చాలా అన్యాయము. ఎందుకంటే వాళ్ళు పెద్దలైపోతున్నారు. నిన్న మన అన్న ఒక్కసారి మమ్మల్ని గుర్తించండి, మేము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు లేదో అని ఒకటి ఇంటర్వ్యూ ఇస్తే అది చూసి నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. మీరందరూ అంతే, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం, మేము కూడా అంతే. కాకపోతే మీ ఏజ్ బాగా అవుతుంది, కనీసం ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు తర్వాత ఇవ్వండి. 1969 వాళ్ళకు మాత్రం త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీళ్ళకు కమిటీలు అవసరం లేదు, వీళ్ళు ఉన్నారు కొద్ది మంది మాత్రమే. వీళ్ళకు డైరెక్ట్ గా ఐడి కార్డులు ఇచ్చేసి డైరెక్ట్ వాళ్ళకి చేయవలసిన లాభాలు ఏంటో చేయాలని ఈ గవర్నమెంట్ ను కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ పాదాభివందనాలు. 1969 వాళ్ళకు ధన్యవాదాలండి. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా మన అధ్యక్షుల వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే 1916లో తొలి దశ ఉద్యమం చేయబట్టే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మలిదశ ఉద్యమకారులు మరి దాన్ని కొనసాగించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనిలో ప్రత్యేకంగా వాళ్ళకి కమిటీ వేయాల్సిన అవసరం ఏం లేదు. ముందు వాళ్ళకి ఇప్పటికే ఏజ్ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళని త్వరగా గుర్తించి, మరి మా అక్కగారు చెప్పినట్లుగా నేను కొన్ని ఇంటర్వ్యూ చూశాను, దానిలో ప్రతి ఒక్కళ్ళు ఎంత బాధగా మరి దానిలో వీళ్ళు దానిని మాకు త్వరగా అది చేయాలి ఇది చేయాలని ప్రాధాయపడుతున్నారు. అది చూసినప్పుడు మాకు కూడా చాలా బాధ కలిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తొలిదశ ఉద్యమకారుల్ని గుర్తించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి దాని తర్వాత ఉద్యమకారులందరినీ గుర్తించే అవకాశం కల్పించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి 1969 ఉద్యమకారుల్ని ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. జై తెలంగాణ.